ఒక ఊర్లో వచ్చేసి రాము అనే వ్యక్తి ఉంటాడన్నమాట. అతని కుటుంబం చాలా పెద్దదన్నమాట. కనీసం తన దగ్గర చదువుకోవడానికి పుస్తకాలు గిన సరిగ్గా ఉండవన్నమాట. ఇక వాళ్ళ అమ్మ, నాన్న పడే కష్టాన్ని ఆ రాము చాలా అబ్జర్వ్ చేస్తాడన్నమాట. అబ్జర్వ్ చేసి తను ఎలాగైనా తన లైఫ్‌లో ఉద్యోగం ఏదో ఒకటి సాధించి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటాడన్నమాట. కానీ తన దగ్గర సరిగ్గా పుస్తకాలు లేకపోయినా కానీ తను చాలా బాగా చదువుతాడు. ప్రతి దాంట్లో ముందుంటాడన్నమాట. ఇక రాము రోజు ఉదయం లేవటమే వాళ్ళ నాన్నకి సహాయం చేయడం, వాళ్ళ అమ్మకి సహాయం చేయడం ఇలా అనేది చేస్తూ ఉంటాడన్నమాట. ఒకరోజు స్కూల్లో వాళ్ళ గురువుగారు అడుగుతారన్నమాట. రాము, నీకు ఇన్ని కష్టాలున్నా కానీ నువ్వు చదువునెందుకు ఇంత ఓన్ చేసుకొని చదువుతావు, అన్నిట్లో ఫస్ట్ వస్తావు, నీ దగ్గర సరిగ్గా పుస్తకాలు గిన లేవు కదా అని రాముని ఆ గురువుగారు అలా అడుగుతారన్నమాట. అప్పుడు రాము ఇలా చెప్తాడు, గురువుగారు, నాకు కష్టాలనేటివి నా జీవితానికి పరిపూర్ణంగా ఉండేటివి కాదు. ఎప్పుడో అప్పుడు ఆ కష్టాలు నా జీవితం నుండి వెళ్ళిపోతాయి. నేను ఏదో ఒకటి సాధించాలని నా పట్టుదల నాలో ఉంది కాబట్టి ఆ కష్టాలు ఇలాంటి పరిస్థితులు అనేటివి నాకు అసలే అడ్డు కావు అని ఆ పిల్లవాడు చెప్తాడన్నమాట. అప్పుడు ఆ గురువుగారు చాలా అతని మాటలని మోటివేషన్‌ని చూసి తను ఇగ తన దగ్గరున్న కొంచెం హెల్ప్ నేను చేయాలని ఆ రాముకి పుస్తకాలు ఇవ్వడం, ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయడం వల్ల రాము చాలా కష్టపడి చదివి ఒకరోజు ఉద్యోగం సాధించి మళ్ళీ రిటర్న్‌గా తన ఊరికి, తన స్కూల్‌కే పాఠాలు చెప్పడానికి వస్తాడన్నమాట. ఇట్స్ రియల్ బిగ్గెస్ట్ థింగ్ రాము లైఫ్ అని అనుకోవచ్చు. మనం ఈ స్టోరీ ద్వారా బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు అనేటివి మన జీవితాన్ని నిర్ణయించవు. మన ఆశయం, మన పట్టుదల అనేది మన జీవితాన్ని నిర్మిస్తుంది. దాన్ని బట్టి మీరందరూ మోటివేషన్‌గా తీసుకొని ధన్యవాదాలు. మీ పల్లె పిల్లగాడు. మరొక స్టోరీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.